పూరా లోకల్. హెచ్సిలో ఇప్పుడు తెలంగాణ వస్తున్న భూములు పరిపూర్ణంగా ప్రభుత్వ భూములు. అది ఇప్పుడు అదే ఐఎంజీ భరతర సంస్థకి చంద్రబాబు నాయుడు ల్యాండ్ ఇచ్చినారు. దాని మీద కేసు వేసింది ఎవరు? దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. తర్వాత కోర్టుకు పోయింది. కోర్టు తేల్చి చెప్పింది ఇది ప్రభుత్వ భూమని. ఎప్పుడైతే ఐఎంజీ భరత్కి ఈ భూములు అప్పచెప్పినారో దాని బదులు భూములు హెచ్సికి ఇవ్వడం జరిగింది. ఇవాళ అదనంగా వాళ్ళు కావాలని కోరుతున్నారు. తదుపరి నిర్ణయం ఏమిటి ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ ఈ భూములు హెచ్సియు భూములని రాంగ్ ప్రచారం ఏదైతే ప్రతిపక్షాలు చేస్తా ఉన్నాయో ఇది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. హెచ్సియు భూముల్ని ఐఎంజీ భరత్ సంస్థకి ఇచ్చినప్పుడు దాని బదులు భూమి హెచ్సికి ఇవ్వడం జరిగింది. ఆ భూమి బదలాంటి జరిగింది. ఆ బదలాంటి హెచ్సి ఆనాడు రిజిస్టర్ నరసింహ సొంతం కూడా పెట్టడం జరిగింది. సో ఈ భూములు హెచ్సి భూములు కావు. ఇది ప్రభుత్వ భూములు అయినప్పటికీ కూడా ప్రభుత్వ అవసరాలు ఏ రకంగా ఉంటే ఆ రకంగా చేసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇవాళ ఈ భూముల విషయంలో రాద్ధాంతం చేసినట్టు మహనీయులు కేటీఆర్ గారు మరి ఆనాడు అక్కడ ఒక పెద్ద సంస్థ భూములు కడితే దానికి బాధంగా హెచ్యు మధ్య నుంచి రోడ్చిన పాపన పోలేదా? ఇవాళ ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు? ఇది కాకుండా కేటీఆర్ కేసీఆర్ హయాంలో హైదరాబాద్ చుట్టూన్నటువంటి గోల్డ్ మైన్ లాంటి ప్రభుత్వ భూములు ఎన్ని భూములు అమ్మారు, ఎన్ని భూముల్ని వారు అనియ సంస్థలకి కాల్ చాపుగా కట్టబెట్టారు. ప్రభుత్వ ఆస్తుల యొక్క ధ్వంసం ఏ రకంగా జరిగిందో మేము చర్చకు సిద్ధము. బాహటంగా హైదరాబాద్ చుట్టూ భూముల్ని దోచేసిన ఘనత కేసీఆర్ కుటుంబాన్ని. దీనికి ఎక్కడికైనా చర్చకు సిద్ధం, మేము నిరూపించకు సిద్ధం. అసలు ప్రభుత్వ గోల్డ్ మైన్ లాంటి భూములను కాజేసిన మీరు ఇలా మా మీద బట్టగాల్చి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలు విధులు అర్థం చేసుకుంటారు. డెఫినెట్ గా నేను మొన్న ముఖ్యమంత్రి గారికి పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేశాను. ముఖ్యంగా యూనివర్సిటీస్లో ఎక్కడెక్కడ భూములు ఎంక్రోచ్ అయింది వాటన్నిటి మీద కూడా విచారణ జరపాలని. ప్రభుత్వ భూములు ఎక్కడ ఎంక్రోచ్మెంట్ అని అసలు హైదరాబాద్ తీసుకొచ్చింది ఎవరండి? ఎందుకు తీసుకొచ్చాం? హైదరాబాద్ ముఖ్యమంత్రి గారికి ఒక దూరదృష్టి ఒక ఆలోచన ఉంది. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములు మొత్తం వెనక్కి తీసుకోవాలని ఒక సదుద్దేశం హైదరాబాద్ తీసుకొచ్చాం కదా. దాని కూడా అవాస్తాలు చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే హైదరాబాద్ సంపూర్ణంగా విజయవంతమైన పోయే భూములు టీఆర్ఎస్ నాయకులే కదా, అలాంటి మంత్రులే. కాబట్టి హైదరాబాద్ మీద రాద్ధాంతం చేశారు. ఇలా మూసి మీద రాద్ధాంతం చేస్తా ఉన్నారు. రాష్ట్రాన్ని సమూలంగా డిస్టర్బ్ చేస్తూ అభివృద్ధికి అడ్డగున అడ్డుపడుతున్నటువంటి వ్యక్తులు బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు. డెఫినెట్ గా మాకు అనుమానం ఉన్నాయి. మైహోమ్ భూములు కట్టిన ప్రదేశము హెచ్సియుకు ఆనుకునే ఉంది. ఆ దాంట్లోనే కట్టారని నేను అంటా ఉన్నాను. దాంతోపాటు వారు ఇచ్చిన రోడ్ ఏదైతుందో హెచ్సియు క్యాంపస్ నుండి రోడ్ ఇచ్చారు. 100 ఫీట్స్ రోడ్ ఎట్లా ఇస్తారు? ఏ రకంగా ఇచ్చినారు అప్పుడు కేటీఆర్? దాని మీద మాట్లాడండి ఫస్ట్. డెఫినెట్గా ఇప్పుడు చర్యలు అనేది ఏదైనా కాళేశ్వరం మీద విచారణ జరుగుతూ ఉంది. మీకు మాకు అందరూ తెలుసు కాళేశ్వరంలో విత్తనం అభివృద్ధి జరిగిందని. బట్ చర్య తీసుకోవడానికి కాంక్రీట్ ఎవిడెన్స్ కావాలి, డాక్యుమెంట్ కావాలి. అందుకే ముఖ్యమంత్రి గారిని ఆ రోజు నేను గాంధీ భవన్లో చెప్పాను, సమూలంగా దాని మీద విచారణ జరపాలి. హెచ్సియు భూములు ఎక్కడెక్కడ అన్యాక్రాంతమైనయో సమూలంగా విచారణ జరపాలి. హెచ్సియు భూములు అన్యాక్రాంతమని దాని మీద మాట్లాడుతున్నారు. కానీ హెచ్సికి సంబంధించిన కూడా ప్రభుత్వ భూమి మీద మేము మాట్లాడుతున్నారు. ఇవాళ సాగు చేసే ప్రయత్నం చేసింది పరిపూర్ణంగా ప్రభుత్వ భూమి. అది విద్యార్థులకు కూడా తెలుసు. థ్యాంక్ యూ. పగటి కాలం కంట్రోల్ కేటీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోసుకొని ఈ రాష్ట్ర కథాన్ని 600 లక్షల కోట్ల అప్పులో ముంచి అధోగతి చేసి ఆర్థిక విధ్వంసం, భూములు విధ్వంసం చేసిన వ్యక్తులు ప్రజలు మళ్ళీ వాళ్ళు ఎన్నుకుంటారు. ఎందుకు అనుకుంటున్నారు మీరు? నేను చాలా సందర్భాలు చెప్పాను. ఇవాళ డైలీ వేదిక చెప్తా ఉన్నారు. వచ్చే రోజుల్లో రాజకీయ ముఖ్య చిత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు.